తెలంగాణ మొత్తం నీళ్ళని వాడుకుంటుంది, తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది, ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు, దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు, ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండ్రు అంటే దొంగ చేతికి తాళపు చేలి ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లలో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక అధికారికి దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ, ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న, ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు, మనకు మంచినీళ్ళు వద్దంటాడు, మన దేవాదులను వద్దంటాడు, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు, ఇలా మా సమ్మక్క సాగర్ను వద్దంటాడు. ఇలా ఏ ప్రాజెక్ట్, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? అసలు మీటింగ్కి ఎట్లా పోతారు? ఈ దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లేదా ఇది? పోనంటూనే మీటింగ్ పోతాడు. నువ్వేమని రాసినావు? మేము మీటింగ్ రాం. నువ్వు కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసిలో గోదావరి బనకచెర్ల అప్రైజల్ ఆపితేనే మీటింగ్కి వస్తాను. మరి ఎందుకు పోతున్నావు? ఆపినరా? ఆపితే కాగితం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ ఆపాలే అన్నాడు. టెండర్ ఆపుడు ఎక్కడిది? టెండర్ అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది, ఆ టెండర్ అవార్డు అయిపోయింది, కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేసిండు. మరి ఎందుకు పోతున్నావు మీటింగ్కు? మళ్ళీ ఒక సంతకం పెట్టి ఒప్పుకొని రానిక? అంటే ఈరోజు తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పే కుట్ర జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి మీద 400 టీఎంసీలు కేంద్రం నుంచి అనుమతి తెచ్చినాం, 10 డిపిఆర్లు పంపినాం. గోదావరి మీద 10 డిపిఆర్లు ఢిల్లీకి పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 400 టీఎంసీల నీళ్ల హక్కులను సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అరే నువ్వు 2 నెలలు అయింది, ఒక్క డిపిఆర్ పంపింది లేదు, ఒక్క అనుమతి తెచ్చింది లేదు. మేము 10 పంపి 7 తెచ్చినాం. ఇంకో 1-2 ప్రాజెక్టులు వార్దా కానీ కాళేశ్వరం సెకండ్ టీఎంసీ కానీ అవి సగం అనుమతులు వస్తే మిగతా అనుమతులు తేవాల్సిన తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు వాపసు తెచ్చుకున్నది. అబ్బా ఏం గొప్ప రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్క చుక్క నీళ్లు అనుమతి తెచ్చింది లేదు, ఒక్క డిపిఆర్ కొత్తగా పంపింది లేదు. బీఆర్ఎస్ పంపిన డిపిఆర్ వాపసు వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. 10 డిపిఆర్లు పంపి 7 డిపిఆర్లకు 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం. ఇంకా 3 డిపిఆర్లు గోదావరి మీద అక్కడ పరిశీలనలో ఉండే, వార్ధా కావచ్చు, 3rd టీఎంసీ ఆఫ్ కాళేశ్వరం కావచ్చు, అవి వాపసు తెచ్చినావు నీ 2 నెలల్లో. అంటే అవి వాపసు తెచ్చుకుంటావు, నల్లమల్ల సార్కు జెండా ఊపుతావా? ఇంత నీళ్లు గోదావరి నీళ్లు దారదత్తం చేస్తావా?